ఈ యూపిక్స్ అనేది దీనికి ఎటువంటి యానిమేషన్ కంపెనీ అనే దానికి చట్ట నిబద్ధత లేని దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది మొట్టమొదటి తప్పు. ఈ 344 మందిని ఎవరు ఏంటి అనేది కూలంకషంగా వాళ్ళ మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్లో ఉన్న డేటా అంతా తీయడం జరిగింది. మొత్తం మీద 183 మంది మాత్రమే లూజ్ అయ్యారు. ప్రిన్సిపల్ అమౌంట్ 200 కోట్లు లూజ్ అయ్యారు. గెయినర్స్ 136 మంది గెయినర్స్ 124 కోట్లు గెయిన్ అయినారు. ఈ 136 మందికి కూడా నోటీసులు ఇస్తున్నాము. అయ్యా బాబు, ఇక్కడ 2 ఉంటాయి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, మిస్టేక్ ఆఫ్ లా అని. నువ్వు 136 మంది నీకు తెలియక ఏదో చేసి ఉంటే ఓకే. ఇప్పుడు మేము చెప్తున్నాం, నువ్వు అనవసరంగా అన్యాయంగా నువ్వు గెయిన్ అయింది, 124 కోట్లు నువ్వు ఇచ్చేసి ఆ లూజర్స్కి ఆ డబ్బులు అది అని చెప్పి వాళ్ళకి చెప్తున్నావు. సో ఈ 136 మంది ఎవరైతే రాంగ్ఫుల్ గెయిన్ పొందారో వీళ్ళు వచ్చి మనీ రిటర్న్ చేస్తే వాళ్ళు విట్నెస్ అవుతారు కేసులో, లేకపోతే ఈ కేసులో అబెట్టెస్ అవుతారు. దయచేసి గుర్తించండి. ఓచర్ అమౌంట్స్ 6,50,00,000 కమిషన్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మీరు డబ్బులు వెనక్కి తెచ్చిస్తే యూ విల్ బి మేడ్ యాజ్ విట్నెస్, అదర్వైజ్ యూ విల్ బి మేడ్ యాజ్ అక్యూజ్డ్. ఇంక్లూడింగ్ అక్యూజ్డ్ కూడా ఎవరైనా కూడా వాళ్ళు తప్పు తెలుసుకునేసి ఇస్తే ఖచ్చితంగా కొంత సెక్షన్స్లో వాళ్ళకి వెసలుబాటు ఉంటుంది. ఈ గెయినర్స్ 136 మంది గెయినర్స్ 124 కోట్లు మీరు వెనక్కి ఇవ్వాలనిగా నేను కోరుకున్నాను. అయితే మీన్ వైల్ మేమేం చేసామంటే ఇప్పుడు ఈరోజు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు, ఒకరు వెంకట సత్య లక్ష్మీ కిరణ్, రెండో వాడు మిట్టపల్లి రాజేంద్ర బాబు, మూడో వాడు మిట్టపల్లి రాజీవ్ కృష్ణ అనే ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము. మొత్తం టోటల్ ఫండ్స్ మిస్అప్రాపరేషన్ 201.5 crores. సత్యలక్ష్మి కిరణ్ దగ్గర 26 కోట్లు ఉంది, మిట్టపల్లి రాజేంద్ర దగ్గర 71 కోట్లు ఉంది. ఆ 44 కోట్లు డైవర్షన్ ఫండే కాకుండా గెయినర్స్ ఇతను కొంత పెట్టి గెయిన్ అయ్యేసి డబ్బులు తీసుకొని ఆయన దగ్గర 71 కోట్లు ఉంది. కొత్తూరు వేణుగోపాల్ అని చెప్పేసి అతని దగ్గర 27 కోట్లు ఉంది. పేరం మాల్యాది దగ్గర 10 కోట్లు ఉంది. అదర్ గెయినర్స్ 66 కోట్లు ఉంది. మొత్తం మీద 201 కోట్ల మనీ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడానికి ప్రయత్నిస్తాము.